హాయ్ అండి, వెల్కమ్ టు వస్త్రా థ్రెడ్స్ వన్స్ అగైన్. ఈ శారీస్ చూస్తారండి, కాటన్ అండి, కాటన్ శారీస్ అనమాట. ఈ కోటా శారీస్, కాటన్ శారీస్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చినాయండి. నెమల్ పింఛ్ బ్లూ కలరు ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు ఎంత బాగుందో. ఫ్లెమింగోస్, కొంగలు, ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ అలా వచ్చినాయి. చీరంతా బుటీస్ అండి అంతే. పైన మాత్రం చిన్న లేస్ బార్డర్ లాగా ఇచ్చారు, ఇలాగా చిన్న లేస్ అంతే. సో త్రూ అవుట్ శారీ ఇంతేనండి. బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ట్యాజిల్స్ వచ్చి ఇలా ప్లెయిన్గానే ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఇలా ఇచ్చారండి. నెమల్ పింఛ్ బ్లూ కలరు బాగుంది. శారీ అంతా ఇలా ఒత్తుగా ఉందండి. లోపలికి వచ్చేసరికి కొంచెం అలాగా అక్కడక్కడ పలుచగా వచ్చింది. బూటీస్ అయితే అంతా ఒత్తుగానే ఉన్నాయి. బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా వచ్చిందండి, బాగుందండి. నెమల్ పింఛ్ బ్లూ కలరు కాటా శారీస్ చాలా బాగున్నాయి సమ్మర్ వేర్కి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి కొంచెం గంధం కలర్ లాగా ఉందండి. శనగపిండి రంగు, కొంచెం గంధం ఆ టైప్లో ఉంది, బాగుంది. ఇక్కడ దీనికి చూసారా పైన కింద కూడా వచ్చినాయి ఎంబ్రాయిడరీ వర్క్, డిఫరెంట్గా వచ్చింది. కానీ ఇది కూడా కాటన్ శారీయేనండి. చాలా బాగుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు ఎంత బాగుందో. ఇవి బూటీస్ దానికి వేరుగా ఉన్నాయి, దీనికి వేరుగా ఉన్నాయి, ఒకటే వేరు. సో పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చేసింది, గంధం కలర్ బార్డర్. చూడండి బార్డర్ పళ్ళుకి కూడా చూసారా వచ్చింది దీనికి ఎంబ్రాయిడరీ వర్క్. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ బార్డర్లో ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారు, డిఫరెంట్గా ఉంది శారీ. కాస్ట్ వచ్చేసరికి 2100 అండి. ఇది ఇందాకటి శారీ ఏమో 1950 అండి, ఇదేమో 2100 అండి. జస్ట్ ఒక 150 రూపీస్ తేడా. ఈ పైన కింద ఈ బార్డర్ వచ్చింది కదండి, అందుకని ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కువ ఉంది ఈ శారీలో. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే శారీ అండి. అదే నేను ఫస్ట్ మీకు నెమల్ పింఛం కలర్ ఏదైతే చూపించానో అలాంటి శారీనే. ఇది కూడా సేమ్ అదే కలర్, కొంచెం మెరూనిష్ కలరు, పండు మెరూన్ లాగా అట్లా ఉందండి, బాగుంది. లేస్ కూడా అంతే, పైన ఇట్లా లేస్ వచ్చింది. చీరంతా ఇలా ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి అండి, మొగ్గల్లాగా చిన్న చిన్న బడ్స్ లాగా. ఈ ఫ్లెమింగోస్ ఇవన్నీ ఇలాగ వచ్చింది. చెట్టులు, ఆకులు కూడా చాలా బాగున్నాయి. థ్రెడ్స్ కాంబినేషన్స్ బాగా వేసారు చూసారా. దీని మీద లైట్ కలర్ ఫ్లవర్స్, డబుల్ థ్రెడ్స్ వేసి చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ ఇచ్చారండి. కొంచెం మెరూనిష్ కలర్ అండి, ఇది బాగుంది. ఇది కూడా శారీ, ఇది 1950 అండి. ఇది ఈ టైప్ అన్ని 1950. కాటన్కి మంచి డిమాండ్ ఇప్పుడు, సమ్మర్ కదండి. ఇది కూడా సేమేనండి, 1950 ఉంది. డార్క్ గ్రీన్ కలర్, మానుగాయ పచ్చలాగా ఉంది. బూటీస్ వచ్చేసరికి బాగున్నాయి కాంబినేషన్స్. ఫ్లెమింగోస్ చూడండి బాగుంది, మళ్ళీ సేమ్ ఫ్లెమింగోస్ అట్లా వచ్చి ఫ్లవర్స్ వచ్చి గ్రీన్ కలర్ మీద, డార్క్ కలర్ మీద ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా హైలైట్ అవుతుందండి. డార్క్ కలర్ మీద హైలైట్ అవుతుంది చాలా. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇట్లా ఇచ్చారండి. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి దీని బ్లౌజెస్. పళ్ళు అయితే సేమ్ ఇలాగే, జస్ట్ బూటీస్ వచ్చింది, టాజిల్స్ వచ్చినాయి, బాగుంది. మానుగాయ పచ్చ. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇందాక మీకు ఒకటి చూపించాను కదా, కొంచెం కలర్ డిఫరెన్స్ అండి దానికి దీనికి. ఇదిగో చూడండి, కొంచెం కలర్ డిఫరెన్స్, లైట్ కలర్, ఇది కొద్దిగా ప్లెజెంట్గా ఉంది. రెండు కూడా బాగున్నాయి. సేమ్ ఇది పైన కింద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది. సేమ్ దాని రేటేనండి, ఇది 2100. బుటీస్ అవి వచ్చి చాలా బాగుంది. డక్స్ అండి, ఇదంతా డక్స్ ఎంబ్రాయిడరీ వర్క్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి చూడండి అంతా. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. దీని బార్డర్ వచ్చి ఫ్లోరల్, దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు, ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారు. డిఫరెంట్గా ఉన్నాయి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా.
సో చాలా బాగుందండి. మీకు కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి, మేము డిస్పాచ్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. స్క్రీన్ షాట్ చేసి మాకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి.